రైట్ ఇంకొక అంశం చూద్దాం. భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ డీజీపీకి నివేదిక సమర్పించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. మాజీ ఐఏఎస్ అమోయ్ కుమార్పై కేసు నమోదుకు సిఫార్సు చేసినట్లు తెలియవస్తోంది. ఆయనతో పాటు ఎంఆర్ఓ జ్యోతి, ఆర్డీఓ వెంకటాచారిపై కేసు నమోదు చేయాలని ఈడీ తమ నివేదికలో సూచించింది. భూ బదలాయింపుల లావాదేవీలలో అక్రమాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి మాజీ కలెక్టర్ అయిన ఐఏఎస్ అమోయ్ కుమార్పై గతంలో ఏదైతే ఈ భూ బదలాయింపులకు సంబంధించి ఈడీ ఆఫీస్లో అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోని ఈడీ అధికారులు ముఖ్యంగా అమోయ్ కుమార్తో పాటు ఎంఆర్ఓ జ్యోతి అలాగే ఆర్డీఓ వెంకటాచారిని కూడా ఈడీ ఆఫీస్లో పూర్తిగా విచారించారు. ఈ నేపథ్యంలోనే గతంలోని ఈ ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఈ భూ బదలాయింపులకు అలాగే ఈ భూ స్కామ్కి సంబంధించి డీజీపీ జితేందర్తో కూడా ఈడీ అధికారులు అయితే భేటీ అయ్యారు. ఆ తర్వాత ఏదైతే దీనికి సంబంధించి భూదాన్ భూములు కావచ్చు, లేదంటే సత్యసాయి ట్రస్ట్కి సంబంధించి భూములు కావచ్చు, అలాగే ఇటు శంషాబాద్ కావచ్చు, అలాగే మరొక పక్క వట్టనాగులపల్లి మధురానగర్ ఫ్లాట్ అసోసియేషన్ భూములు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఒక నివేదిక రెడీ చేయాలంటూ కూడా అప్పటికే ఏదైతే డీజీపీ జితేందర్ అయితే తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈరోజు ఈడీ అధికారులు భూదాన్ భూములకు సంబంధించి పూర్తి ఆధారాలు అలాగే వాళ్ళు సేకరించిన డాక్యుమెంట్స్తో కలిపి ఈరోజు డీజీపీకి అయితే సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఐఏఎస్ అమోయ్ కుమార్తో పాటు ఎంఆర్ఓ ఏదైతే జ్యోతి అలాగే ఆర్డీఓ వెంకటాచారి వీళ్ళ ముగ్గురుపై కేసులు నమోదు చేసేందుకు సిఫార్సు చేస్తూ కూడా ఈడీ అధికారులు ఈరోజు తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కూడా పూర్తిగా డీజీపీ జితేందర్కి అయితే సమర్పించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్ అంటే కలెక్టర్గా ఉన్న నేపథ్యంలోని ఇటు శంషాబాద్లో భూములు కావచ్చు, ఇలా భూదాన్ భూములు కావచ్చు, లేదంటే ఇటు వట్టనాగులపల్లిలో భూములు కావచ్చు, మధురానగర్ అసోసియేషన్ ఫ్లాట్కి సంబంధించిన భూములు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఏదైతే ధరణిని అడ్డు పెట్టుకొని కూడా అనేక లుసుకులతోని ఈ ప్రభుత్వ భూములన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడం అలాగే మరొకరికి విక్రయించిన నేపథ్యంలోని ఐఏఎస్ అమోయ్ కుమార్పై అనేక ఆరోపణలు అయితే వచ్చినాయి. అలాగే మరొక పక్క అమోయ్ కుమార్ని విచారించే సమయంలో కూడా వరుసగా బాధితులందరూ కూడా ఈడీ ఆఫీస్కి అయితే క్యూ కట్టారు. ముఖ్యంగా ఏదైతే మధురానగర్ అసోసియేషన్ ఫ్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తమ భూములన్నీ కూడా ప్లాట్ల రూపంలో ఉన్న భూములు ఎకరాల కింద మార్చి విక్రయించినట్లు కూడా వాళ్ళ ఆధారాలతో సహా ఈడీ ఆఫీస్లో వాళ్ళు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోని ముఖ్యంగా ఈ భూ బదలాయింపులకు సంబంధించి ఎవరెవరు దీంట్లో ఉన్నారనే కోణంలో ఈడీ ఆఫీస్ అధికారులు కూడా పూర్తిగా విచారించారు. ఆ తర్వాత ఈ కేసులో ముఖ్యంగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ అమోయ్ కుమార్తో పాటు మరొక కొంతమంది అంటే ఆర్టీఓ వెంకటాచారి అలాగే ఎంఆర్ఓ జ్యోతిని కూడా ఈడీ అధికారులు సపరేట్గా పిలిచి మరీ వీళ్ళని విచారించడం జరిగింది. అలాగే ఆ తర్వాత ఏదైతే ఈ ధరణి అడ్డు పెట్టుకొని ఎవరైతే ఈ భూ బదలాయింపులు చేశారో వీళ్ళపై కేసులు నమోదు చేసేందుకు కూడా అనేక పోలీస్ స్టేషన్స్లోని ఈడీ అధికారులు కూడా కొన్ని లెటర్లు కూడా రాయడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఏదైతే ఈ భూ బదలాయింపులు ఎక్కడెక్కడ జరిగినాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలంటూ కూడా కొన్ని పోలీస్ స్టేషన్స్కి ఏదైతే లెటర్స్ కూడా రాశారో ఆ తర్వాత డీజీపీ జితేందర్ని కలిసి ఖచ్చితంగా పోలీస్ సహకారం కోరుతూ కూడా ఈ భూ బదలాయింపులకు సంబంధించి ముఖ్యంగా సహకరించాలంటూ కూడా జితేందర్ని అయితే కోరడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు తాజాగా ఏదైతే వీళ్ళ ముగ్గురుపై కేసులు నమోదు చేయడానికి కూడా ఈడీ సిఫార్సు చేస్తూ కూడా కొన్ని డాక్యుమెంట్లు అయితే ఇచ్చింది. ముఖ్యంగా గత 10 ఏళ్లలోని ఏదైతే ధరణిని అడ్డు పెట్టుకొని కూడా అనేక భూములు బదలాయింపులు అయితే జరిగినాయి. అలాగే మరొక పక్క ప్రభుత్వ భూములు ప్రైవేటీకరణ చేయడం కూడా చాలా మటుకు జరిగినాయి. అలాగే ఈ ఆర్డీఏలో కావచ్చు, లేదంటే ఇటు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కావచ్చు, అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఐఏఎస్ స్థాయి అధికారులు కూడా కింద స్థాయి అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసినట్లు కూడా ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే ఇటు ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్కే కాకుండా ఇటు సోమేష్ కుమార్ కావచ్చు, నవీన్ మిట్టల్ కావచ్చు, ఇలా వరుసగా వీళ్ళందరిపై అనేక ఫిర్యాదులు అయితే అందుతున్నాయి. ముఖ్యంగా గత 10 ఏళ్లలోని రియల్ ఎస్టేట్ హబ్గా అయితే తెలంగాణ మారిపోయింది. ఆ తర్వాత ఈ భూ బదలాయింపులకు సంబంధించి ఏదైతే ఈ ప్రైవేట్ వ్యక్తులు అంటే ఇటు బిల్డర్స్ కావచ్చు, అలాగే కొంతమంది బీఆర్ఎస్కి ముఖ్యంగా చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ భూ బదలాయింపులు అయితే చేశారు. అలాగే ఈ భూ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కొన్ని కోట్ల రూపాయల్లో కూడా ఈ ఐఏఎస్ అధికారులు అర్జించారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులకు ఎప్పుడైతే దీనిపై కేసు అయితే రావడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఐఏఎస్ అధికారులపై పూర్తిగా నిఘా అయితే పెట్టారు. అలాగే ఈ అప్పుడు ఎవరెవరు కలెక్టర్ల కింద పనిచేశారు, అలాగే వాళ్ళ కింద ఎవరెవరు పనిచేశారు అనే ప్రతి ఒక్కళ్ళపై నిఘా పెట్టి ఖచ్చితంగా ఈ భూ బదలాయింపులకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే ఈడీ అధికారులు కూడా కేసులు అయితే నమోదు చేశారు. ఇప్పుడు తాజాగా ఏదైతే వాళ్ళపై లా అండ్ ఆర్డర్కి సంబంధించి కూడా కేసులు నమోదు చేయడం కూడా డీజీపీ
జితేందర్ కూడా పూర్తిగా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో సహా పూర్తిగా ఈ రోజైతే సబ్మిట్ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క బీఆర్ఎస్లోని కొంతమంది నేతలు చెప్తేనే వీళ్ళు ఈ భూ బదలాయింపులు చేశారంటూ కూడా కొన్ని వాంగ్మూలంలో కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులు వేసిన తర్వాత వీళ్ళని ఇంకా మరొకసారి విచారిస్తే ఈ వీళ్ళ వెనకాల ఎవరైనా ఉన్నారా అంటే రాజకీయానికి సంబంధించి ఎవరైనా వ్యక్తులు ఉన్నారా అనే కోణంలో కూడా ప్రస్తుతం విచారించాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే మరొక పక్క వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే వీళ్ళందరూ కలెక్టర్ల కింద కూడా పనిచేశారు. అలాగే అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే ధరణి రూపం వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ భూములకు సంబంధించి అనేక రకాలుగా సామాన్య ప్రజల్ని చాలా ఇబ్బందులు పెడుతూ వాళ్ళకి సపరేట్గా ఉన్న ప్లాట్స్ అన్నీ కూడా ఎకరాల కింద కన్వర్ట్ చేసి వాటిని బదలాయింపు చేయడంలోనే ఐఏఎస్ స్థాయి అధికారులు కీలక పాత్ర అయితే పోషించారు. అలాగే ఏదైతే వీటిని బదలాయింపులు చేసిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలు కూడా వీళ్ళు అర్జించిన నేపథ్యంలోనే ఈడీ అధికారులు కేసులు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం ఏదైతే డీజీపీ జితేందర్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో పాటు పూర్తిగా అంటే ఈ ధరణి రూపాన్ని అడ్డు పెట్టుకొని భూదాన్ భూములకు సంబంధించి ఒక నివేదికకు అయితే సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఎంఆర్ఓ జ్యోతితో పాటు ఆర్డీఓ వెంకటాచారి అలాగే ఐఏఎస్ అమోయ్ కుమార్ పై ప్రస్తుతం కేసు నమోదు చేయడం కూడా ఈడీ అధికారులు అయితే సిఫార్సు చేశారనే చెప్పొచ్చు మూర్తి. రైట్, థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.